ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆనంద నిలయుడు, అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం, ఆనందలోచనుడు, అప్రమేయ ప్రభావ స్వరూపుడైన వెంకటేశ్వర స్వామి వారు ఒక మామూలు వ్యక్తిగా కలియుగంలో మానవ దేహంతో తిరుగాడి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకుని తిరుమల కొండ మీద స్వయం వ్యక్త దివ్య విగ్రహంగా ఆవిర్భవించి ప్రజలందరినీ చల్లగా కాపాడుతున్నటువంటి దైవము. ఈనాడు ప్రపంచంలోనే ధర్మాన్ని సుప్రతిష్ఠితం చేసేటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సేవలు ఎన్నెన్నో. స్వామివారి యొక్క సేవలను వీక్షిస్తే చాలట. సేవ అనేటువంటి శబ్దానికి మన యొక్క మానసిక, వాచిక, కాయక సంబంధమైన సమర్పణ అని అర్థం. సేవ చేస్తున్నాను అంటే మన ఇంట్లో ఇల్లు ఓడవటం, లేకపోతే బయట వాళ్ళ కింద పని చేయటం, లేకపోతే మనం ఇంకేదో పని చేయటం, అది కాదు సేవ అంటే. స్వామివారికి మన శరీరాన్ని, మన మనస్సును, మన మాటను, ఈ మూడిటిని కలిపి స్వామివారి యొక్క దానికి వినియోగిస్తాము. దానిని మాత్రమే సేవ అనే శబ్దంతో ఆగమం పిలుస్తుంది. అటువంటి శ్రీవారి యొక్క సేవలలో చాలామందికి తెలియనిది, తెలిసినట్లుగా ఉండి తెలియని అనేక సేవలలో సహస్ర కలశాభిషేకం అనేటువంటిది. ఇది ప్రతి బుధవారం స్వామివారి యొక్క మణి మహామండపం అనేటువంటి మండపంలో జరుగుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి గరుడాళ్వారి యొక్క ఉపాలయం ఉన్నటువంటి ప్రాంతం, జయ విజయలో ఉన్నటువంటి ప్రాంతం, బంగారు వాకిలో ఉన్నటువంటి ప్రాంతం, ఈ మండపాన్ని మహామణి మండపము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడే 2 గంటలు స్వామివారి నివేదనప్పుడు మోగించబడతాయి. అందువల్ల దీనికి ఘంటా మండపము అనేటువంటి మరొక పేరు కూడా వచ్చింది. ఇటువంటి మహామణి మండపంలో స్వామివారికి జరిగేటువంటి అపూర్వమైనటువంటి కలశాభిషేకాన్ని సహస్ర కలశాభిషేకము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇందులో ఒక గొప్ప అంశం ఏమిటంటే, భోగ శ్రీనివాసమూర్తి తిరుమల కొండ మీదకి మీరందరూ దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామివారి యొక్క పాద పద్మాల దగ్గర కొద్దిగా ఈశాన్యం వైపు తిరిగి ఉన్నట్లుగా ఉండేటువంటి చిన్న వెండితో చేయబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని భోగ శ్రీనివాసమూర్తి అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ భోగ శ్రీనివాసమూర్తి ఉండేటువంటి స్థానాన్ని జీవస్థానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సంప్రదాయం ఒకప్పుడు మన ఇళ్లలో ఉండేది. మన తల్లిదండ్రులు నివసించేటువంటి మన ఇంట్లో ఉండే భాగం జీవస్థానం, అంతేగాని డబ్బున్నటువంటి బీరువాలు జీవస్థానం కాదు. మన తాతలు తల్లిదండ్రులు ఉన్నటువంటి ఏ ప్రదేశం ఏదైతే ఉందో దానిని జీవస్థానము అని పిలుస్తారు. అటువంటి జీవస్థానంలో ఉండేటువంటి భోగ శ్రీనివాసమూర్తిని బంగారు వాకిలి బయటికి తెచ్చి చక్కనైనటువంటి వేదిక మీద స్వామివారిని వేంచేపు చేస్తారు. మరొక పక్క ఉత్తర దిశగా మలయప్ప స్వామివారిని, శ్రీదేవిని, భూదేవిని ఒక వేదిక మీద వేంచేపు చేస్తారు. దక్షిణ దిశగా స్వామివారికి అభిముఖంగా ఉండే విధంగా విశ్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు. అంటే తూర్పు వైపు భోగ శ్రీనివాసమూర్తి ఉండగా, ఉత్తర దిశ వైపు విశ్వక్సేనుల వారిని వేంచేపు చేసి ఉండగా, దక్షిణ దిశగా మలయప్ప స్వామి, శ్రీదేవిని, భూదేవిని వేంచేపు చేస్తారు. ఈ విధంగా ఒకేసారి 3 మూర్తులు కలిసి ఉన్నటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ సహస్ర కలశాభిషేకం. 1008 వెండి చెంబులలో పవిత్రమైన జలాలను ఉంచి అందులో సుగంధ ద్రవ్యాలను నింపి వాటిని మంత్రపూర్వకంగా అభివాహన చేసి ఆ జలాలతో ఈ మూర్తులకన్నిటికీ చేసేటువంటి అపురూపమైనటువంటి స్నాన ప్రక్రియను సహస్ర కలశాభిషేకము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇక్కడే భక్తులందరూ తెలుసుకోవలసిన మరొక రహస్యం ఉన్నది. తిరుమల దేవాలయం ఈ విధంగా అద్భుతంగా ప్రజల ముంగిట్లో నిలిచేటువంటి ఒక కల్పవృక్షంగా, ఒక పెన్నిధిగా
స్వామివారి యొక్క సన్నిధి ప్రసిద్ధి పొందింది అనంటే అందులో పంచబేరములు అని స్వామివారి యొక్క రూపాలు ఉంటాయి. అంటే దేవాలయంలో మనం తొందరగా దర్శనం చేసుకుని వచ్చేటువంటి క్రమంలో ఇవన్నీ మనకి తెలియకపోవచ్చు. స్వామివారు గర్భగుడిలో కదలకుండా వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామివారిని ధ్రువబేరము అని పిలుస్తారు. స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని కౌతుక బేరము అని పిలుస్తారు. మనం బ్రహ్మోత్సవాలు ఇతరమైన ఉత్సవాలలో చూసేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఉత్సవ బేరము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కైసకి ద్వాదశి రోజున బయటికి వచ్చేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని స్నపన బేరము అని అంటాం. అదేవిధంగా స్వామివారికి పంచాంగాన్ని వివరించేటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ఆయననే కొలువు శ్రీనివాసమూర్తి అంటారు. ఆయనని బలిబేరము అనేటువంటి పేరుతో పిలుస్తారు. బేరము అంటే తెలుగులో ఉండేటువంటి అర్థం కాదు. బేరము అంటే క్రయ విక్రయాలు చేసుకునేటువంటి బేరం కాదు. సంస్కృతంలో బేరము అంటే సమస్తమైన కళలతో తమను ఆరాధించటానికి వచ్చిన భక్తులకందరికీ దివ్యమైనటువంటి భాగ్యాన్ని కలిగించేటువంటి ఏ దేవతామూర్తులు ఉంటారో వాటికి బేరములు అని పేరు. కాబట్టి పంచబేరములు తిరుమలలో ఉన్నాయి. అందులో కౌతుక బేరం భోగ శ్రీనివాసమూర్తి. ఇక్కడ కూడా ఒక రహస్యం ఉన్నది. భోగ శ్రీనివాసమూర్తికి స్నానం చేస్తూ ఉంటే గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి శక్తి ఎలా వస్తుంది? గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి వారికి మనం సంవత్సరంలో ఏ ఒక్కరోజు కూడా 1008 కలశాలతో అభిషేకం చేయట్లేదు కదా. అందువలన ఏం చేస్తారంటే ఈ భోగ శ్రీనివాసమూర్తికి గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఒక పట్టు దారాన్ని కడతారు. దీనిని అనుసంధాన తోరము అంటారు. మనం కూడా చూడండి, ఏదో పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు చేతి కంకణం కట్టుకుంటాం. దేవుడికి వివాహాలు అవన్నీ చేసేటప్పుడు కంకణం కడతాం. కంకణం వలన శక్తి లభిస్తుంది. కంకణం కట్టకుండా ఏ పని చేసినా సరే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించటానికి కోట్లాదిగా భక్తులందరూ తరలి వస్తారు. కాబట్టి ఈ 1008 కలశాల శక్తి భోగ శ్రీనివాసమూర్తి ద్వారా ఈ పట్టుద్వారం ద్వారా వెళ్ళి ఆ మూల గర్భగుడిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారిలో కలిసిపోతాయి. అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు మరింత దివ్యంగా భక్తుల్ని సంరక్షిస్తూ ఉంటారు. కాబట్టి భక్త సంరక్షణార్థం చేసేటువంటి సేవ ఈ సహస్ర కలశాభిషేక సేవ. ఇందులో మొట్టమొదటిగా అర్చక స్వాములందరూ కలిసి అగ్ని కార్యక్రమము అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. దీనికి ముందరగా విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం ముద్రాచక్రే కరతలయుగే శంఖదండోదధానం మేఘశ్యామం శుభనిమగుటం పీతవస్త్రం శుభాంగం ధ్యాయేద్దేవం విజిదనుచం సూత్రవత్యా సమేతం అని విశ్వక్సేనుని ప్రార్థిస్తారు. విష్ణుమూర్తి యొక్క సర్వ సైన్యానికి అధిపతి విశ్వక్సేనుడు. ఈయననే బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి వారి కన్నా ముందుగా ఈ విశ్వక్సేనుల వారే తిరుమల వీధులన్నీ ముందరగా ఆయన చూసి స్వామి బాగుంది, మీరు ఉత్సవానికి రండి అని చెప్తాడనమాట. అటువంటి విశ్వక్సేనుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో వారికందరికీ సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి విశ్వక్సేన ఆరాధన చేసి అనంతరం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేసి స్థలశుద్ధి చేస్తారు ఆ ప్రాంతాన్నంతా. పిమ్మట అగ్ని ప్రతిష్ఠ 3 మేఖలాలు. ఆ 3 మేఖలాలతో ఉన్న సభ్యాగ్ని అనేటువంటి అగ్నిలో చక్కగా అగ్నిదేవుణ్ణి వెలిగించి ఏ కార్యక్రమం చేసినా అగ్ని ముఖైర్వా అని ఆగమశాస్త్రం చెప్తుంది. అంటే ఏమిటి? అగ్నిని గనక మీరు ఆరాధిస్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం నెరవేరుతుంది. అందుకే చూడండి, మన ఇళ్లలో ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేస్తాం. అది అగ్ని. దేవాలయాల్లో అన్ని పూజా కార్యక్రమాల కన్నా ముందుగా ఏం చేస్తారు? దీపాన్ని వెలిగిస్తారు. కాబట్టి మనిషి యొక్క జీవనం లోపల అగ్ని దీప రూపంలో ఉంటుంది. కాబట్టే దానిని దీపలక్ష్మి అన్నారు. గంధాన్ని గంధలక్ష్మి, పువ్వుని పువ్వులక్ష్మి అలా, ఒక్క దీపాన్ని మాత్రమే లక్ష్మి అన్నారు. కారణం ఏమిటంటే అగ్ని లక్షణం. అగ్ని శుచి చేస్తుంది, శుభ్రం చేస్తుంది, కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఇళ్లల్లో దీపారాధన చేయటం వలన, ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు దీపారాధన చేయటం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయో అటువంటి శుభాలే ఈ సహస్ర కలశాభిషేకం వీక్షించే భక్తులకందరికీ లభించాలని అగ్ని ప్రతిష్ఠ చేసి హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించి అనంతరం భోగ శ్రీనివాసమూర్తికి, మలయప్ప స్వామికి, విశ్వక్సేనుల వారికి ఉపచారాలు సమర్పణ చేస్తారు. అనంతరం ఈ దేవతలకందరికీ చేతికి కంకణాన్ని కడతారు. గొప్ప విశేషం ఏమిటంటే
ఈ కంకణంలో ఆదిశేషుడిని ఆరాధన చేస్తారు, ఆవాహన చేస్తారు, పూజ చేస్తారు. ఎందువల్ల అంటే ఆదిశేషుడు ఈ సమస్తమైన భూమినంతా మూస్తున్నాడు అని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి వివాహాలలో కానీ ఇతరమైన పూజా కార్యక్రమాల్లో కంకణం కట్టుకుని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఈ కార్యక్రమం నేను పూర్తి చేస్తాను, ఆదిశేషుడిలాగా నాలో శక్తి ఉండాలి అని ఆ కంకణాన్ని ధరించటంలో గల ఆంతర్యం. అది మామూలు దారం అనుకుంటే అది దారమే కాదు, ఆ దారంలో ఆదిశేషుడు ఉన్నాడు, నేను ఈ పని చెయ్యగలను అనేటువంటి ఒక శక్తి, ఒక ఉత్సాహం కలుగుతుంది ఈ కంకణ ధారణ వలన. ఆ విధంగా స్వామివారి యొక్క దక్షిణహస్తాలకు, అమ్మవార్ల యొక్క వామహస్తాలకు కంకణ ధారణ చేసి ఇతరమైన ఉపచార కార్యక్రమాలు నిర్వర్తించి అనంతరం 1008 వెండి కలశాలతో ఉండేటువంటి జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇక్కడే మనం అందరం ఒక ఆగమ రహస్యం తెలుసుకోవాలి. అదేమిటంటే ఏదైనా పాపం పోవాలి తొందరగా అంటే వెండి పాత్రలతో చేసిన, వెండి పాత్రలలో ఉంచిన పదార్థాలతో గనుక మీరు పూజ చేసిన, దానాలు చేసిన, ఇతరమైన కార్యక్రమాలు నిర్వర్తించిన దోషాలన్నీ పోతాయి. బంగారం సరే సరి. అందువలన ఏం చేస్తారంటే తిరుమలలో కానీ ఇతరమైన చోట్ల కానీ వెండి పాత్రలతో కూడుకున్న వాటిలో వస్తువులతో స్వామివారి క్రియాకలాపాలు చేస్తారు. అయితే మానవులమైన మనం వెండిని యథాతథంగా వాడకూడదు. ఇంతకుముందు కొంతమంది ఇళ్లలో చూడండి బంగారు కంచం ఉంటుంది, ఆ బంగారపు కంచాలు అందరికీ ఉండవు, వెండి కంచాలు మాత్రం కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది. సరాసరి వెండి కంచాలలో తినరు, మధ్యలో చిన్న బంగారు పువ్వు ఉంటుంది. బంగారు పువ్వు ఉంటే వెండి దోషం పోతుంది. అదేవిధంగా ఇంట్లో వాడుకునేటువంటి వెండి వస్తువులు ముందరగా దేవుడికి వాడి ఆ తర్వాత మనం వినియోగించుకోవాలని అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి భక్తుల యొక్క దోషాలన్నీ పోవటానికి వెండి పాత్రల్లో ఉంచి ఈ యొక్క పవిత్రమైన తీర్థజలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పంచసూక్తములు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేటువంటి పురుష సూక్తంతో ప్రారంభమయ్యి స్వామివారికి పాలు, పెరుగు, తేనె, చందనము, హరిద్రము అంటే పసుపు, ఈ 5 జలాలతో స్వామివారికి అభిషేకం చేయటం జరుగుతుంది. ఈ పాలు, పెరుగు, తేనె లేకపోతే నారికేళములు, కొబ్బరి నీళ్లు, చందనోదకము, హరిద్రోదకము ఈ స్నానాలు చేయించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి భక్తులకి అంటే తేజస్సు, ఓజస్సు, ఆయుష్, మేధస్సు, జ్ఞానము, వైరాగ్యము అన్నారు. కాబట్టి చూసే వాళ్ళకి శరీరం ఒక శక్తి రావాలి, వాళ్ళ రోగాలన్నీ పోవాలి, వాళ్ళల్లో మంచి భావనలు కలగాలి, వాళ్ళ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందాలి, వాళ్ళ ఇల్లు ఐశ్వర్యంతో కళకళలాడాలి, అన్నిటికీ మించి ధర్మ ఆసక్తి వాళ్ళల్లో కలగాలి. ఇవన్నీ కలగాలి అనంటే ఇది కలిగించేటువంటి శక్తి ఉన్న వస్తువులు ఏమున్నాయి అంటే పవిత్రమైనటువంటి పాలల్లో ఉన్నాయి, పెరుగులో ఉంది, మధువు తేనెలో ఉంది, కొబ్బరి నీళ్ళల్లో ఉంది, పసుపులో ఉంది, రక్త చందనంలో ఉంది. కాబట్టి వీటన్నిటినీ ఆ యొక్క 108 కలశాలలో నింపి స్వామివారికి ఇతర జలాలతో పాటు వీటిని కూడా అభిషేకం చేయడం జరుగుతుంది. తిరుమలలో ఒక సంప్రదాయం ఏమిటంటే ఒక వస్తువుని వినియోగించగానే వెంటనే శుద్ధతో ఎంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పాలు, మళ్ళీ వెంటనే కాసిన నీళ్లు, పెరుగు, మళ్ళీ కాసిన నీళ్లు, శుద్ధం చేయటం అన్నమాట. ఈ విధంగా 108 కలశాలతో సర్వసాధారణంగా అన్ని చోట్ల కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఒక్క తిరుమల క్షేత్రంలో మాత్రం బుధవారం నాడు సహస్ర కలశాభిషేకం రోజున స్వామివారికి ఈ సమర్పణ జరుగుతుంది. దీనినే మన వాళ్ళు ఏమన్నారంటే దివ్యమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదించే స్నానము అన్నారు. ప్రతిరోజు మన ఇంట్లో స్నానం చేస్తాం, అది శారీరక స్నానం అన్నారు. నదుల్లో గనక స్నానం కనుక చేసినట్లయితే పాపం పోతుంది, పుణ్యం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నదులలో స్నానం వల్ల పాపం పోవచ్చు కానీ పుణ్యం రాదు. పుణ్యం కూడా రావాలి అనంటే ఇటువంటి ఎన్నో జీవనదులు కలిసేటువంటి సముద్రంలో పర్వదినాలలో స్నానం కనుక చేసినట్లయితే అదిగో పుణ్యం వస్తుంది. పాపము పోవాలి, పుణ్యము రావాలి, నాయను బాగుండాలి, నా తర్వాత నా పిల్లలు కూడా బాగుండాలి అని అంటే మాత్రం దేవాలయంలో జరిగేటువంటి స్నపన తిరువంజన కార్యక్రమం చూడటం తప్ప వేరే దారి లేదు. అందువలనే అందరూ స్నానాలు చేస్తారో చేయలేరు, వృద్ధాప్యంలో కుదురుతుందో కుదరదో. కాబట్టి భక్తులకందరికీ దివ్య స్నాన ఫలం కలగటానికి వైఖాన సాగమ శాస్త్రం ఈ సహస్ర కలశాభిషేకాన్ని నిర్ణయించడం జరిగింది. కాబట్టి పావనమైనటువంటి ఈ 1008 కలశాలతో స్వామివారికి అభిషేకం చేసి చివరగా సహస్రధారా పాత్ర అంటారు.
అంటే 1000 చిల్లులు ఉన్నటువంటి వెండి పాత్ర ఉంటుంది. ఆ పాత్ర మీద గుండా చక్కగా శంఖధార చక్రధార అనేటువంటి వాటితో నీళ్లు పోసి సహస్రధార పాత్రతో ఈ యొక్క కలశాభిషేకాన్ని పూర్తి చేస్తారు. ఇందులో కూడా ఒక రహస్యం ఉన్నది. 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మానవులమైన మనము షష్ఠి పూర్తి అనేటువంటి కార్యక్రమం చేసుకుంటాం. కానీ అందరూ చేసుకోగలరా? అందరికీ ఆ శక్తి ఉంటుందా? ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసి చివరగా వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు ఈ 1000 చిల్లులతో కలిగిన సహస్రధార పాత్ర స్నానం చేయాలి. అందరికీ సాధ్యపడదు. దానివల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అయితే మానవులకందరికీ శారీరక సంబంధమైన ఈ కర్మల లోపం కలగకుండా ప్రతి వ్యక్తి షష్ఠిపూర్తి యొక్క 60 సంవత్సరాల తర్వాత చేసుకుని ఆ షష్ఠిపూర్తి యొక్క ఫలం లభించటానికి, నదీ స్నాన ఫలం కలగటానికి, పర్వదినాల సముద్ర స్నాన ఫలం కలగటానికి, ఇతర దేవాలయాలలో తీర్థాలలో స్నానం చేసిన ఫలం కలగటానికి ఈ సహస్ర కలశాభిషేక దివ్యమైనటువంటి సేవను ఎవరైతే వీక్షిస్తారో వారికందరికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది. బుధవారం నాడు అంటే కుజుడు ఉండేటువంటి వారం బుధవారం. అటువంటి కుజుడు, కొంతమంది బుధుడు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నా సరే నవగ్రహాలు మన మీద అనుగ్రహం చూపించేటువంటి అపూర్వమైన ఈ సహస్ర కలశాభిషేకాన్ని వీక్షించండి, తరించండి. నమో వెంకటేశాయ.